సో హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాకేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం తీసుకుపోయే టాపిక్ ఏంటంటే VPN. సో VPN అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనమాట. ఈ VPN అనేది ఎలా ఉపయోగించాలి, VPN ద్వారా అడ్వాంటేజ్ ఏంటి, ఈ VPN ద్వారా డిసడ్వాంటేజ్ ఏంటి అనేది మీకైతే నేను ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, VPN అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనమాట. సో VPN గురించి తెలుసుకునే ముందు మనం ఇంటర్నెట్ గురించి ఫస్ట్ పాయింట్ అనేది తెలుసుకోవాలన్నమాట. ఈ ఇంటర్నెట్ అనేది ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారంటే అది మీరు మొబైల్లోనే చూడొచ్చు, లేదంటే సిస్టంలోనే చూడొచ్చు. దానికి ఇంటర్నెట్ ఎలా కనెక్ట్ చేసి ఉంటుంది, లేదా మీది మొబైల్లో ఏదైనా సిమ్ ఉంటే ఆ సిమ్ ద్వారా ఇంటర్నెట్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు సిస్టంలో చూసినా, ఒకవేళ వైఫై ద్వారా చూస్తున్నట్లయితే మీకు వైఫై ద్వారా ఇంటర్నెట్ అనేది వస్తుందన్నమాట. సో మీరు మొబైల్లో కనుక చూస్తున్నట్లయితే మీకు ఇంటర్నెట్ అనేది దగ్గరలో ఉండే మొబైల్ టవర్ నుంచి వస్తుంది. అక్కడ ఎక్కడ వస్తుంది, అక్కడ ఎవరైతే మీ సర్వీస్ ప్రొవైడర్ ఉంటారో, జియో లేదంటే ఎయిర్టెల్, మీరు ఏ మొబైల్ అయితే ఏ సిమ్ అయితే వాడుతున్నారో ఆ సిమ్ ప్రొవైడర్ నుంచి మీ దగ్గర అయితే వస్తుందన్నమాట. ఒకవేళ మీరు వైఫై కనుక వాడినట్లయితే వైఫై మీ సర్వర్ ఎవరైతే మీకు వైఫైని ప్రొవైడ్ చేస్తున్నారో వారి దగ్గర నుంచి వస్తుందన్నమాట. సో మీరు ఇప్పుడు సపోజ్ నా యొక్క వీడియోస్ని మీరు సెర్చ్ అయితే చేయాలనుకుంటున్నారు, తెలుగు టెక్ ఇన్ఫోని సెర్చ్ చేయగానే మీరు మొబైల్లో సెర్చ్ చేసినట్లయితే అది అనేది మీ మొబైల్ టవర్ వరకు వెళ్ళి, టవర్ నుంచి మీ యొక్క సర్వీస్ ప్రొవైడర్ యొక్క సర్వర్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఈ తెలుగు టెక్ ఇన్ఫో అనే వెబ్సైట్ నుండి ఈ తెలుగు టెక్ ఇన్ఫో అనే వెబ్సైట్ని యూట్యూబ్ నుంచి వెతుకుతుందన్నమాట. వెతికిసి మళ్ళీ అది రేట్ నుంచి మీకు తెస్తుంది. ఒకవేళ మీరు వైఫై నుంచి చూసినట్లే వైఫై మోడెమ్ ఉంటుంది కదా, వైఫై మోడెమ్ నుంచి మీ సర్వీస్ ప్రొవైడర్కి వెళ్ళి, సర్వీస్ ప్రొవైడర్ నుంచి కూడా బయటకు వెళ్ళిపోయి అది మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ మీకు అనేది ఓపెన్ అనేది వచ్చేసరికి ఎవరైనా సరే మన IP అడ్రస్ని ట్రాక్ చేయాలనుకుంటున్నారు, మీరు ఏదైనా నా వెబ్సైట్ని కానీ మీరు విజిట్ చేయాలని అంటే మీకు IP అడ్రస్ అనేది ఖచ్చితంగా దొరికిపోద్ది అనమాట. సో నేను ఒక వెబ్సైట్ని సెర్చ్ చేశానంటే నాకు IP అడ్రస్ ఖచ్చితంగా దొరికిపోతుంది. నాకు IP అడ్రస్ ఉంటుంది, అలాగే మీ యొక్క సర్వీస్ ప్రొవైడర్ కూడా ఒక IP అడ్రస్ ఉంటుందన్నమాట. ఎవరైనా కనుక మిమ్మల్ని గవర్నమెంట్ కనుక లేదంటే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఈ వెబ్సైట్ని ఎవరు ఓపెన్ చేశారని తెలుసుకోవాలంటే వారు కనుక గవర్నమెంట్ కనుక మన మీద యాక్సెస్ పట్టుకుంటే మనం సెక్యూరిటీగా ఏం లేం కదా, మనం ఖచ్చితంగా దొరికిపోతాం అనమాట. ఎందుకంటే మన IP అడ్రస్ అనేది దొరికిపోతుంది వాళ్ళకి, ఎందుకంటే మనం సెర్చ్ చేసినట్టు తెలిసిపోతుంది. సో సెకండ్ వన్ వచ్చి ఫ్రెండ్స్ అడ్వాంటేజ్ అనేది ఇప్పుడు చూసుకుందాం. సో VPN ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఒక వెబ్సైట్ని విజిట్ చేశారు, ఆ వెబ్సైట్ అనేది ఇండియాలో బ్యాన్ చేశారు. అలాంటప్పుడు కూడా మనం VPN వాడడం వల్ల ఖచ్చితంగా వెబ్సైట్ని అయితే విజిట్ చేయొచ్చు. సో నేను ఒక వెబ్సైట్ని అయితే విజిట్ చేశాను. ఆ వెబ్సైట్ విజిట్ చేయగానే నేను ఓపెన్ చేయగానే సర్వీస్ ప్రొవైడర్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆ సర్వీస్ ప్రొవైడర్ నుంచి బయటకు వెళ్ళిపోయి మనం USA లేదంటే US ప్రతి ఒక్క కంట్రీకి మనం అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మనం కనెక్ట్ చేసుకున్న కంట్రీ నుంచి ఆ వెబ్సైట్ అయితే వెతుకుతుందన్నమాట. సో అలా వెతకడంతో ఏమవుతుందంటే మనమైతే ఖచ్చితంగా దొరికిపోమన్నమాట. ఎందుకంటే మన IP అడ్రస్ ఉంటుంది. ఒకవేళ ట్రాక్ చేయగలిగితే అమెరికాలో ఉన్నట్టు చూపిస్తుంది, మన IP అడ్రస్ అయితే చూపించదు. అందువల్ల మనం అయితే దొరకమన్నమాట. సో ఫ్రెండ్స్, మనం ఏదైనా వెబ్సైట్ని విజిట్ చేసామంటే ఆ విజిట్ చేసినప్పుడు మనం ఇండియన్ గేట్వే ఉంటుంది కదా, కొన్ని యాప్స్ని కానీ అలాగే మన యొక్క కొన్ని వెబ్సైట్ని కానీ బ్యాన్ చేసింది అనమాట. ఇప్పుడు మీరు లేటెస్ట్గా చూసుకున్నట్టే PUBG అలాగే TikTok చాలా వీటిని బ్యాన్ చేసింది. సో అటువంటివి చూడాలంటే VPN ద్వారా ఖచ్చితంగా మనమైతే యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. డిసడ్వాంటేజ్ ఏంటో VPN ద్వారా మనమైతే మాట్లాడుకుందాం. సో సపోజ్ నా వీడియోస్ని మీరు VPN ద్వారా చూడాలనుకుంటున్నారు. మీరు VPN ద్వారా చూడాలనుకుంటే మీరు నా వెబ్సైట్ని అనేది సెర్చ్ చేస్తారు. నా తెలుగు టెక్ ఇన్ఫోని టైప్ చేయగానే అది అమెరికాతో కనెక్ట్ అవుతుంది. అమెరికా కనెక్ట్ అయ్యి మళ్ళీ ఇండియాకి వచ్చి, ఇండియా నుంచి మళ్ళీ అమెరికాకి వెళ్ళి, అమెరికా నుంచి మళ్ళీ ఇండియాకి వస్తుంది. సో లెంతీ ప్రాసెస్ అనమాట. ఆ లెంతీ ప్రాసెస్ ద్వారా వీడియో అనేది చాలా స్లో అయిపోతుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా, VPN అనేది ఇంకా స్లో అయిపోతుంది అనమాట. VPN యాక్చువల్లీ కొద్దిగా స్లోగా ఉంటుంది. ఇంటర్నెట్ బాగుంటేనే VPN అనేది కరెక్ట్గా వర్క్ అయితే అవుతుంది. సో అలా చేయడం వల్ల స్లో అయితే అవుతుంది. ఇంకో డిసడ్వాంటేజ్ అంటే టార్ బ్రౌజర్ అనమాట. సో డార్క్ నెట్ ఉంటుంది కదా, ఇటువంటి వారు ఎక్కువగా దీని ద్వారానే యాక్సెస్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఇది ఒక డిసడ్వాంటేజ్ అనేది మనము అనుకోవచ్చు. సో VPNని మనం ఎలా యాక్సెస్ చేయాలి? సో VPN మనం యాక్సెస్ చేయాలంటే మనకు ఒక సర్వర్ అనేది కావాలి. VPN సర్వర్ పెట్టుకోవాలంటే మనకు అంత అమౌంట్ అనేది ఎవరి దగ్గర ఉండదు, ఎందుకంటే సర్వర్ పెట్టాలంటే చాలా బడ్జెట్ అనేది ఉండాలి. సో VPN గురించి చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి,
సాఫ్ట్వేర్స్, కంప్యూటర్కి అయితే సాఫ్ట్వేర్స్ మంచి మంచి ఉంటాయి. లేదా మీరు మొబైల్లో కనుక కావాలి అంటే మంచి మంచి యాప్స్ అనేది ఉంటాయి. యాప్ స్టోర్లో కూడా మీకు దొరికే యాప్స్ కూడా ఉంటాయి. ద బెస్ట్ యాప్స్ ఏమైనా కావాలంటే చెప్తాను. సో ఫ్రెండ్స్, మీకు మంచి యాప్ అయితే చెప్తాను, ఎక్స్ప్రెస్ VPN అనమాట. ఈ యాప్ కనుక ఓపెన్ చేసినట్లే ఈ యాప్ ద్వారా మీరు ఖచ్చితంగా యాక్సెస్ చేయొచ్చు. మంచి యాప్ అనేది VPN కోసం మంచి యాప్ అనమాట. అనే VPN యాప్ ఉంటుంది. ఈ 2 యాప్స్ని మీరు యూజ్ చేసినట్లయితే సో మీరు బ్రౌజ్ చేసేటప్పుడు మంచిగా ఇంటర్నెట్ అనేది VPN ద్వారా మీరు వాడుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు ఎంతకంత ఇన్ఫర్మేషన్ వచ్చి అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో సైనింగ్ ఆఫ్, బై బాయ్, జై హింద్.